వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద వర్డ్? హలో, ఆమేన్. కాస్త చిరునవ్వుతో మీ ముఖాలు చూడొచ్చా నేను? ఆమేన్, హల్లెలూయా. కొద్దిసేపు తర్వాత నవ్వుదామన్నా నవ్వు ఎలాగో రాదు, ఒకసారి నవ్వండి. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Come on, let us all turn to the book of Ezekiel, chapter 22. And I would like to read right from the 23rd verse for you all. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటించుము. నీవు పవిత్రము కాని దేశము అయి ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుషులను భక్షించరు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందరు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేటులను మనుషులు నశింపచేటులను వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పూత పొయ్యువారనై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులు నిల్చుటకు తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 30-31 వచనాలు అందరం కలిసి చదువుదాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుడే మాట్లాడునుగాక. చక్కగా దేవుని వాక్యంతో ఏకీపించండి. ప్రేక్షక పాత్ర వహించకండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం ప్రభు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నప్పుడు అప్పగించుకునే బిడ్డగా, లోబడే వ్యక్తివిగా, సమర్పించుకునే వ్యక్తిగా, దిద్దుబాటును ప్రేమించే మనసుతో దేవుని దివ్య వాక్య సముఖములో ఉండాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ఇప్పటికీ మీరందరూ సెల్ ఫోన్స్ ఆఫ్ చేశారని, సైలెంట్లను పెట్టుంటారని నమ్ముతూ ఉన్నాను. వాటిని పట్టించుకోకుండా గంటసేపు దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించదను, నా ఉగ్రతాగ్ని చేత వారిని దహించదను, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించదను. దేవుని కోపం యొక్క తీవ్రత, దేవుని ఉగ్రత యొక్క పతాక స్థాయి వారి మీద కుమ్మరించడానికి దేవుడు సన్నద్ధుడైనట్లుగా, దేవుడు రోషము పూరినట్లుగా ఇక్కడ వాక్యంలో కనిపిస్తూ ఉంది. ఎందుకని? దేవునికి ఎందుకంత కోపం వచ్చింది? క్షమించే దేవుడు వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పిస్తాను అని ఎందుకన్నాడు? కనికరం కలిగిన దేవుడు నా ఉగ్రత అగ్ని చేత వారిని దహించి వేస్తానని ఎందుకు ప్రతినబోయాడు? ఎందుచేత దేవుడు వారి ఫలము వారి మీదకి రప్పిస్తానంటూ మాట్లాడుతున్నాడు? దేవునికి ఎందుకంత కోపం వచ్చింది? వరుసగా ఆ కారణాలు మనం చూద్దామా? అక్కడ ఏముందో చూడండి బిడ్డలారా. ఉగ్రత దినముందు నీకు వర్షము రాదు. ఎందుకని? అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు.
గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలా మందిని వారు విధవరండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములు ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుతున్నాను. పిల్లలు మీకు అర్థమవుతుందా? ప్రారంభ మాటలో యెరూషలేము తెలాగు చెప్పు, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు అంటే దేవుని కోపం కలుగుతున్నటువంటి కారణాల్లో మొదటి కారణం ఏంటంటే ఆ దేశము పవిత్రంగా లేదట. చెప్పండి అందరు మీరు ఆ మాట. దేశములో ఏమి లేదు. రెండవది, పవిత్రపరచవలసిన, పరిశుద్ధతలోనికి నడిపించాల్సిన యాజకులు ఆ పని సక్రమంగా సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు అంటాడు. ఇంకా చూస్తే యాజకులే క్రూరమైన తోడేళ్ళై చీల్చి వేస్తున్నారట. అనేక మంది స్త్రీలను విధవరాండ్రుగా మారుస్తున్నారట. వారి భర్తలను చంపుతున్నారు. దారుణమైన పాపాలు జరుగుతున్నాయట. అదొక పార్శ్వం అయితే, కొంతమంది ప్రవక్తలు దేవుడు వారికి ఏమీ బయలుపరచకపోయినా ఇదే యెహోవా వాక్కు అని తమ స్వాభిప్రాయాలను ప్రవచనములుగా చెప్పేస్తున్నారట. ఒట్టి సోదెగాండ్లలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారట. ఇక యాజకులు దేవుని ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారట. సెలవయ్యా, తీసేవలేవా, చెప్పేవలేవయ్యా, మాకు తెలుసులేవయ్యా అని. అమ్మో ఇలా చేయకూడదు కదా, ఇది తప్పు కదా అని ధర్మశాస్త్రమును ఎవరైనా జ్ఞాపకం చేస్తే దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారట? ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారట. ఇంకా ఏం జరుగుతుంది? ప్రజలకు పవిత్రమేదో అపవిత్రము కానిదేదో నేర్పటం లేదట. ప్రతిష్టమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి అసలు భేదమే లేదు. హే, ఇది ప్రతిష్ఠించబడింది, దిస్ ఇస్ డెడికేటెడ్ లార్డ్, వి షుడ్ నాట్ టచ్ దాట్ అని ప్రతిష్ఠితమైన దానికి ఏ ప్రతిష్ఠిత లేని సాధారణ దానికి అసలు భేదమేమీ లేనట్టుగా ఉందట. విశ్రాంతి దినములను ఆచరించరట. దేవుని బిడ్డలారా, వారి మధ్య నా నామం దూషించబడుతుంది. అందుకని చెప్పండి, దేవుడికి ఏమైంది? చెప్పాలి 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 కొంచెం గట్టిగా. దేవునికి ఏమైంది కదా? కానీ జవాబు అది కాదు. ప్రజలు పాపంలో ఉన్నందుకు దేవునికి కోపం రాలా. వ్యభిచారం పెరిగినందుకు కోపం రాలా. పాపాలు పెరిగినందుకు కోపం రాలా. యాజకులు సరిగా ఉపదేశము చెప్పలేనందుకు కోపం రాలా. ప్రవక్తలు దొంగ ప్రవచనాలు పలికినందుకు కోపం రాలా. ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి భేదమెంచని ప్రసంగికుల వలన కోపం రాలా. ధర్మశాస్త్రము నిరాకరించిన యాజకుల వల్ల కోపం రాలా. అసలు అందుకు కాదని కోపం వచ్చింది. ఇంత భయంకరమైన పాపాలు దేశము లోపట దేశము బయట అనగా సంఘములోను సంఘానికి వెలుపటను జరుగుతుండగా ప్రజలు దేవుని భయం లేరుగా మారారు. విశ్రాంతిని ఆచరించరు. పవిత్రమైన జీవితం లేదు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం తెలియదు. ఉపదేశం చేసే వాళ్ళు సరిగా చేయరు. ప్రవక్తలు కూలికి బోధిస్తూ ఉన్నారు. స్వాభిప్రాయాలని యెహోవా వాక్కులుగా ప్రకటిస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే, అన్ని జరుగుతున్నందుకు కాదట కోపం. ఇన్ని జరుగుతుంటే నేను దేశమును పాడు చేయుటకు తగిన కారణాలు కదా ఇవి. ఇన్ని కారణాలు కనిపించుచుండగా నేను దేశమును పాడు చేయకుండునట్లు బ్రతలైపోయిన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడా అని దేశమంతా వెతుకుతున్నాడట. ఒక్కడు కూడా కనబడకపోయేసరికి కావున నేను నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు పాయింట్ అర్థమైందా? అంటే ఇక్కడ సీరియస్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, పాపం చేస్తున్న వారిని బట్టి కాదు ఉగ్రత కుమ్మరించాలంటుంది. తప్పు చేస్తున్న వారిని బట్టి కాదు ఉగ్రత కుమ్మరిస్తానంటున్నది. అక్రమ మార్గములో ఉన్న వారి నిమిత్తము కాదు ఉగ్రత కుమ్మరిస్తానన్నది. జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. దేవునికి ఎందుకు కోపం వచ్చింది?
దేశమును పాడు చేయకూడదని ఆయన తమాయించుకోవాలనుకున్నా ఎందుకు తన స్థానానికి విలువలేదుగా వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రావాల్సిందే. దేశమును ఇక దిట్టపరచకూడదు, ప్రాకారములు కూల్చివేయాలి అని ఎందుకు దేవుడు సంకల్పించాడని అడిగితే, నేను దేశమును పాడు చేయకున్నట్లు బ్రద్దలైన సందులు నిలుచుటకు తగినవాడు ఎవడాని తిరిగితే ఒక్కడైనను నాకు కనిపించలేదు, కావున నా కోపమును కుమ్మరిస్తాను. కాబట్టి మీరు పట్టుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, పాయింట్ ఏమిటంటే, దేశమును దేవుడు ఎందుకు పాడు చేయకుండా ఆగాలని మనం ఆశపడతాం? ఎప్పుడు ఆ కార్యం మనం పొందగలుగుతాం? ప్రభు చెబుతున్న మాట తేటగా విందాం. సంఘము లోపట సంఘం వెలుపట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పవిత్రత లేదు, ప్రతిష్ఠించబడ్డ జీవితం లేదు, సమర్పణ జీవితంలో లేవు, యథార్థత లేవు, ధర్మశాస్త్రము త్రోసివేయటం, విశ్రాంతి దినాల్ని ఆచరించకపోవటం, ఏమండి సాధారణ జీవితానికి ప్రతి జీవితానికి వ్యత్యాసం నిరంతరంగా బతికేయటం, ఇలాగా అడ్డగోలుగా విచ్చలవిడిగా లోపట బయట జీవితాలు కొనసాగుతుంటే, అయ్యో ఇది దేవునికి ఇష్టం లేదు కదా, ఇది దేవుని కోపం తెప్పించే పని కదా, దేవుని ఉగ్రతకి అవకాశం ఉంది కదా, ఇలా జరగకూడదు ప్రభువా, అయ్యో కనికరించండి అయ్యా, ఉగ్రతను పాపకండి ప్రభువా, క్షమించండి ప్రభువా, ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా అని ఆ జరుగుతున్న ఘోరాలను బట్టి దారుణాలను బట్టి బ్రద్దలైన సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు గాని కనపడితే వదిలేద్దాం అనుకున్నాడు వాళ్ళందరినీ. దేశమంతా ఊరు కాదు పొల్లు కాదు నాయన, దేశమంతా తిరిగితే అలాంటి ఒక్కడు కూడా కనబడక చిచ్చి ఇంక వేస్ట్, దీన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో పరిస్థితులు ఇట్లాగ లేవా? ఇప్పుడు మాట్లాడదాం మంచిగా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారతదేశంలో స్థితిగతులు ఇలా లేవా? ఇప్పుడు మరి భారతదేశమును దేవుడు కాపాడాలా, నాశనం చేయాలా? మీరేం ఆశపడతారు? అబద్ధం అనుకుని చెప్పండి. యెషయా 63:5 చూడండి. నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒకడును లేకపోయాను, ఆదరించువాడు ఎవడనూ లేకపోయాను. చూసారా, ఆయన ఎప్పుడు ఉగ్రతను ఆధారం చేసుకుంటున్నాడు, ఎప్పటికీ వీళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాడు. పాపములో ఉన్న ప్రజలకు సహాయం చేసేవాడు లేడు, వాళ్ళని ఆదుకునేవాడు లేడు. అది ఏ పట్టణమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, పాపములో నశించిపోతున్న ప్రజలకి, వారిని రక్షించగలిగిన దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నిలబడి ప్రజలు పాపం నుండి మల్లుకొని దేవుని యొద్దకు రాగలుగునట్లు వారికి సహాయము చేసేవాడు ఎవడైనా ఒకడు ఉంటే, మధ్యవర్తిత్వం నిలిపేవాడు ఎవడైనా ఉండగలిగితే, అటు ఆయన కోపాన్ని ఇటు వీళ్ళ పాపాన్ని భరించుచు అటు ఇటు మధ్యలో తిరిగేవాడు ఎవడైనా ఉంటే వాన్ని బట్టి దేవుడు పట్టణం అంతటినీ కాపాడతాడంట. ఈరోజు భారతదేశానికి కాపుదల కావాలి, భారతదేశానికి రక్షణ కావాలి, మన ఆంధ్రప్రదేశ్కి దీవెన కావాలి. ఇది జరగాలి అంటే ఆ ఉగ్రతను భరించుచునే బతికే ప్రజలు కావాలి, మధ్యవర్తిగా ఉండగలిగే వాడు కావాలి, పాపముల పడివాడికి సహాయం చేసేవాడు కావాలి, మధ్యవర్తిగా సహాయకుడిగా ఉండగలిగిన వాడు ఎవరైనా లాభపడాలి. కనీసం ఇంత కొడుకులో ఒక్కడు లేస్తే దాన్ని బట్టి ఒక పట్టణానికి, దేశానికి కాపుదల, రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచిద్దాం. ఈ రోజున ప్రభు కావాల్సింది ప్రసంగికులు కాదు. మేము నిలబడి ఒక 2 గంటలు అనర్గళంగా నేను మాట్లాడితే ప్రభుకి ఏం సంతోషం కలగదు. శభాషురా జవాన్ని మంచిగా చెప్పేవారు వాక్యం, దేవుడు ఒక్క మార్కు వేయడు. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? దేవునికి నశించిపోతున్న వ్యక్తులకు మధ్యలో ఒక సంరక్షకుల్లాగా, సహాయకుల్లాగా, మధ్యవర్తిలాగా నిలబడగలిగిన వాడు ఒకడు కావాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు కావాల్సింది అది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మాట? 90వ కీర్తనలో మోషే అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నీ తూర్పులు విడుచుచునే మా సంవత్సరాలన్నీ దులిపోయినాయి అంటాడు. ఏ మోషే ఎందుకు ఉగ్రత భరించాడండి? మోషే అటు తన జీవితకాలం అంతా ఉగ్రతను భరించుచూనే బతికాడంటండి. ఏం పాపాలు చేశాడు మోషే?
ఏం తప్పులు చేశాడు మోషే? ఏ అతిక్రమం ఉంది మోషేలో? ఏ అవిధేయత ఉంది మోషేలో? ఎందుకు అతడు దినములు అలాగే భరించాల్సి వచ్చింది? కారణం చెప్పనా? తప్పు చేస్తుంది ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. కోపంతో దిగి వస్తున్నప్పుడు ఎవరు? దేవుడు. మధ్యలో మోసే పరిస్థితి ఏంటి? అడ్డుపట్టమే. ప్రభువా కనికరించయ్యా, నా ప్రజల్ని క్షమించు ప్రభువా. మోషే వాళ్ళు తప్పు చేశారు, ఒక్క దెబ్బతో వారిని నాశనం చేసి జరగ పక్కకే నేను జరగను ప్రభువా. వాళ్ళందరూ ఒక్క దెబ్బతో చంపేస్తాను, అయితే నన్ను కూడా చంపే ప్రభువా. ఎవడు పాపం చేస్తుంటే వాడినే చంపుతాను, నిన్ను చంపుతాను. నా ప్రజలతో నరకానికి వెళ్ళిపోయి ఒక్కరిని పరలోకంగా చేంజ్ చేయాలి. నేనేమో రాను, నేను కూడా పోతాను నరకానికి. ఏంద్రా నీ బాధ? వాళ్ళని క్షమించు. నా ముఖం చూడొచ్చు కదా. సరే పో, క్షమించాలి పో. స్తోత్రం చెప్పండి. 106వ కీర్తన 23వ వచనంలో చెప్తాడు, ఆ రాత్రి మోషే నా సన్నిధి నిలిచి నాకు అడ్డుపడెను, లేకపోతే మీరు అందరూ చంపేద్దునప్పుడు అన్నాడు దేవుడు. అంటే అన్ని లక్షల మంది బతికిపోట కారణం తెలుసా? ఒకడు అడ్డుపడతాడంట. దేవుడు ఎలా ఉన్నాడు? శాంతంగా ఉన్నాడా? సమాధానంగా ఉన్నాడా? ఉగ్రతతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, దహించు అగ్నిగా వస్తున్నాడు. మానవుడు వెళ్ళిపోయి అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు ఆ ఉగ్రతను ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఆ కోపాన్ని ఎవరు ఫేస్ చేస్తున్నారు? మోషే ఫేస్ చేస్తున్నాడు. అందుకని అంటాడు, ఒక రోజు 2 రోజుల. మరి ఈ జనం ఒకరోజు కాదుగా సన్నిధికి, ఒకరోజు కాదుగా తిరుగుబడింది, ఒకరోజు కాదుగా తప్పు చేసింది, వాళ్ళు జీవితం అంతా అట్లనే ఉన్నారు. అందుకని అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ. ప్రతిరోజు ఎవడో ఒకడు తలకెళ్ళని పని చెయ్య, తిరుగుబాటు చెయ్య, దేవుడు కోపంతో రాను. అయ్యా ఆగయా మోషే, నీ వలన జనమును పుట్టిస్తాను. 12 వాటలేసి దేశాన్ని 12 గోత్రాలకి ఎందుకురా? మొత్తం నీకు నీ పిల్లలకే మొత్తం చేస్తాను, వీళ్ళు తీసేద్దాం అన్నాడు. నేటి తరం సేవకులైతే థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఎ లవ్ అండ్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మై ఫ్యామిలీ. ఓ గాడ్, నాకు నా కుటుంబానికి ఎంత ధన్యతనిచ్చావు. హల్లెలూయా. మోషే ఒక్క సెకండ్ ఆగకుండా నో లార్డ్ ఐ డోంట్ వాంట్ అన్నాడు. అడని అంటాడండి, అన్ని దేశాలు దాటించి ఆ వాగ్దాన దేశం ఈడ్చి కొడితే జానాబెత్తరు దేశం అది. దాన్ని తూర్పుగోదావరి విస్తరణంత ప్రాంతం అది. దాన్ని ఏం చేయాలటండి? 12 భాగాలు చేయాలి. 12 గోత్రగతలు. 12 భాగాలైనా ఆ 12లో ఒక్కొక్కడు ఎన్ని వందల వాటాలు వేసుకోవాలి. అలాంటి దాన్ని, అరే నాన్న ఈ జనమంతా తీసేద్దాం, నీకు నీ సంతతికి దేశం మొత్తం స్వాస్థ్యం ఇస్తానంటే ఎగిరి గంతేయాలి. థ్యాంక్ యూ లార్డ్ అనాలి. ఎంత ప్రేమయ్యా, ఊహకు మించిన నీ కార్యముకై స్తోత్రం అయ్యా అనాలి. కానీ మనం అన్నాడు, వద్దు ప్రభా నాకు అక్కర్లేదన్నాడు. అదేంట్రా, నీకు నీ పిల్లలకి దేశం అంత ఇస్తాను వద్దంటే నాకు వద్దు ప్రభా. ఏమయ్యా నీకేమైంది? ప్రభా వాళ్ళ దేవుడు ఐగుప్తులోంచి వారిని విడిపించినను వాగ్దాన దేశం చేర్చలేకపోయాడని అంటారు జనం. దారిలో చంపేసుకున్నాడు, వల్లగాలదాలు దేవుడికి తిరగదా తీసుకెళ్తామంటారు. నీకు మహిమ రాదు, నాకు అక్కర్లేదు అంటే అది ఎంత స్వాస్థ్యమైనా, ఎంత దేశమైనా, ఎన్ని లక్షల కోట్ల మొత్తమైనా అందులో దేవునికి మహిమ రాకపోతే నాకు అక్కర్లేదు అంటాడు. అది దైవజనుడు అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఏం కావాలి నీకు? నీ కోపం భరించాలే, నీ దెబ్బలు తింటానులే, వాళ్ళని కాపాడు చాలు. స్తోత్రం చెప్పండి. అరే ఏ క్లాస్ అయిన స్వాస్థ్యం ఒక పక్కన, దెబ్బలు తినే ప్రాజెక్ట్ ఇంకొకసారి దీన్ని కోరుకుంటున్నాడు. మరి వాళ్ళు పద్దాకి ఇదే పని చేస్తారు, నీకు ఇదే పని. ఓకే నేను రెడీ ప్రభా, ప్రతి రాత్రి నీ దగ్గర నిలబడతానయ్యా, చేతులు ఎత్తుతాను ప్రభా. స్తోత్రం చెప్పండి. అడ్డంగా నుంచున్నాడు ప్రభా, వద్దయ్యా వాళ్ళని ఏమనొద్దయ్యా, ఇక నీకు మరీ కోపం తగ్గపోతే నన్ను చంపేసి వెళ్ళు, నేను బ్రతికుండగా వాళ్ళు శిక్షించబడితే నేను చూడలేను ప్రభా అంటే అన్యాయం నిన్నెట్లా చంపేదయ్యా, అయితే వదిలేయాలని. అబ్బా ఈ మోసతో వచ్చిందిరా బాధ, సరేపా అని వెళ్ళిపోతున్నాడు దేవుడు. జీవితం అంతా వారి విషయమై పాపాలు కొరకు ఉగ్రతను మోషే భరిస్తూనే వచ్చాడంట. వినలేరా, ఒక్క మోషే లేపబడితే చాలు ఈ దేశానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా ఆమేనని. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాంటి వారిని లేపునుగాక, భారము గల వారిని లేపునుగాక, బాధ్యత వహించగల వారిని లేపునుగాక, మధ్యవర్తులు లేపునుగాక. దేవుని ప్రేమలో ఆనందించడం మాత్రమే గాక ప్రజల కొరకైన దేవుని ఉగ్రతను భరించగలిగిన ఒక బాధ్యత కలిగిన వ్యక్తులను దేవుడు లేపునుగాక. చవండి గట్టిగా స్తోత్రమని. రాయక మోషే పాట పాడితే పాట నిండా దుఃఖమే, పాట నిండా వేదనే, పాట నిండా ఆయాసమే. బిడ్డలారా
నవ్వుతూ తుల్లుతూ ఆడిపాడి అనుభవాలు 80 సంవత్సరాల కాలినడక జీవితంలో ఒక్కరోజు రాలేదండి మోషేకి. ఇంత సేవ చేశానయ్యా, 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులు విమోచించానయ్యా, ఎర్ర సముద్రము దాటించి బాప్తిస్మాలు ఇచ్చినట్టు చేశానయ్యా, నాకు ఏదయ్యా సుఖం, నాకు ఏదయ్యా సంతోషం, నాకు ఏదయ్యా విశ్రాంతి? ఒక్కనాడు కూడా ఆశించలేదండి. అతని ఆశ అంతా ఒకటే, కోరికంతా ఒకటే, బానిసత్వంలో ప్రజలు వాగ్దాన దేశానికి చేరాలి. దాని కొరకు నా జీవితాంతం నేను ప్రయాసపడాలి. అతని టార్గెట్ ఏంటి? అతనికి ఫలం ఏంటి? అతను ఆశించింది ఏంటి? ప్రజలు ఫరో చేతుల నుంచి విడిపించబడ్డారా? మార దగ్గర బతికిపోయారా? ఎర్ర సముద్రంలోంచి క్షేమంగా బయటకు వచ్చారు. యోర్దానులు కూడా దాటేశారు. అంచెలంచెలుగా మెల్లిగా ప్రజలు ఏమైపోవాలి? క్షేమంగా వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. దీనికోసం ఎంతైనా ప్రయాసపడతాను ప్రభా, ఎంతలో నలిగిపోతాను ప్రభా. ఒక్కడు చాలండి ప్రభా, నన్ను అలాగూ చేయవా అని అడిగే వాళ్ళు మీలో ఉంటే చేతులు ఎత్తి ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. దేవునికి ఎవరు కావాలి? దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? నిర్గమకాండం 13వ అధ్యాయం చదవండి ఒకసారి. సరే బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇలా చూడండి బిడ్డలారా, దేవుడు ఐగుప్తులో తన ప్రజలను కాపాడాడు, అవునా కదా? మాట్లాడరే, అవునా కదా? ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయినటువంటి మహాభయంకర కోప ఘడియలో, ఉగ్రత సమయంలో ఇశ్రాయేలు ప్రజల ఇంట పీనుగా వెళ్లకుండా ప్రభు కాపాడాడు. ఫరో ఏంటి, సైన్యాధిపతులు ఏంటి, పశువుల మందలేంటి, ఐగుప్తులు తొలిచులు మొత్తం నాశనం చేశాడు. అదే టైంలో ఇజ్రాయెల్లో కోడి పిల్ల కూడా సాగకుండా కాపాడాడు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో ఫరో మొదలుకొని ప్రతి వాని ఇంట శవం వచ్చినట్లుగా తొలుచులను హతము చేసిన కోప సమయమున మిమ్మును మీ బిడ్డల్ని కాపాడాను గనుక నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశమునకు చేరిన తరువాత అక్కడ తొలిచులను కాపాడినందుకు ఆ తొలిచులు నాకు మీరు ఇచ్చేయాలి అన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆ తొలిచూలును కాపాడాను గనుక, బ్రతకనిచ్చాను గనుక ఆ తొలిచూలు నాకు ఇవ్వాలి అన్నాడు. ఓ సరే ప్రభు అని అందరూ వెళ్ళిపోతున్నారు. తమ తమ జంతువుల్లో, దుక్కుటెద్దుల్లో, పశువుల మందలో తొలిచూలు ఇవ్వాలి. ఒక్క గాడిద దగ్గరికి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడంటే, గాడిదను మాత్రం బలిపీఠం మీద పెట్టకూడదురా, అది అంగీకారం కాదు. గాడిదకు బదులుగా ఏదైనా ఒక గొర్రె పిల్లనివ్వండి. అలా ఇవ్వడానికి, గాడిదను విడిపించడానికి బలిపీఠం మీదకెక్కి బలైపోయే గొర్రె పిల్ల మీకు లేదనుకోండి, ఆ గాడిదను మెడ విరిచి చంపేయండి, మెడను విరగొట్టి చంపేయండి దాన్ని. అమ్మో పాపం, బతికితే బాగుండి గాడిద అనిపించింది అనుకో, దాని బదులు బలిపీఠం ఎక్కుటకు ఒక గొర్రె పిల్లను సమర్పించండి. అలా గాడిద బదులు బలిపీఠం ఎక్క గొర్రె పిల్ల లేదనుకోండి, ఆ గాడిదని చంపేసేయండి. అది మెడ విరగదీయబడి చంపబడాలి తప్ప అది బలిపీఠం మీదకి రాకూడదు అన్నాడు. బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి, ఆ గాడిద ఏమిటి? ఇప్పటికే మనకు తేటగా అర్థమైపోతుంది. విశ్వములో దేవుని బలిపీఠం మీదకి అంగీకారము కానీ తృణీకరింపబడిన దూరస్థులమైన స్థితిలో ఎవరున్నారు అంటే, పాపము చేసిన మానవుడే దేవుని బలిపీఠం మీదకి తగిన వాడు కాకుండా పోయాడు. ఇప్పటికైనా పాపం చేస్తున్న ప్రజలు, చెడిపోయిన ప్రజలు, నాశనం అయిపోతున్న ప్రజలు, దేవునికి దూరం అయిపోతున్న ప్రజలు విడుదల పొందాలి. వారి పాపాన్ని బట్టి శిక్ష కాకుండా నిన్ను బట్టి క్షమాపణ రావాలంటే, శిక్షింపబడవలసిన ప్రజలకు బదులు బలిపీఠం మీదకి ఎక్కుటకు ఇష్టపడే గొర్రె పిల్ల వంటి వారు ఈ రోజుకి కావాలి. ఒక్క గొర్రె పిల్ల దొరికితే ఇంకో గాడిద బతికిపోతే, పనే గాడిద కాబట్టి చావాల్సిందే, గాడిద కాబట్టి శిక్ష రావాల్సిందే అంటావా? లేదు, నేను బలిపీఠం ఎక్కుట ద్వారా ఆ గాడిద బ్రతుకుద్ది అంటే ఐఎమ్ రెడీ. వాళ్ళందరూ బతుకుతారా ప్రభా నన్ను శిక్షిస్తే? ఐఎమ్ రెడీ లార్డ్. నన్ను శిక్షించు ప్రభా, నా పేరు తీసేయి. ఎవరండి అలా చేసేవాడు? 80 సంవత్సరాలుగా కాలు నడక అడవిలో నడుస్తుంది. ఎందుకు? ఆ వాగ్దాన దేశం అడుగు పెట్టాలనే కదా. దాన్ని కూడా వదిలేసుకుంటాను అంటున్నాడు. ఓకే, నేను రాను, తీసే, నా పేరు తీసేయి, నో ప్రాబ్లం, కానీ ఇల్లు మొత్తం రక్షించబడాలి. నేను అంటున్నాను, అలా బలిపెట్టు మెక్కే గొర్రె పిల్లలుగా నేటి క్రైస్తవులు ఉంటే ఏ గాడిద మెడ విరగదీయబడి ఛాన్స్ రాదా? అందరూ రక్షణ పొందుతారా?
అంతటా అందరూ రక్షణ పొందాలి. ఆమేన్. అంటే అన్ని చోట్ల గొర్రె పిల్లలు లేపబడాలి, బలిపీఠం ఎక్కే బిడ్డలు కావాలి, వధింపబడే బిడ్డలు కావాలి, సమర్పణ కలిగిన ప్రజలు లేపబడాలి. పౌలు గారు ఏమన్నాడు? దినదినము వాడబడుతున్నాం, దినదినము వేదికలు ఎక్కుతున్నాం, దినదినము శాలువలు కప్పబడుతున్నాం, దినదినము పొగడబడుతున్నాం, దినదినము మేము సన్మానింపబడుతున్నాం అన్నా. లేదండి, పౌలు గారి సాక్ష్యం అది కాదు. దినదినము వధింపబడుతున్న వారము, వదకు తేబడిన గొర్రెలమని ఎంచబడుతున్నాయి. అంటే ఎవడో ఇళ్ళ సరైన మనిషి చోట్ల ఒక వధింపాల్సిన గొర్రె పిల్లని చూసినట్టు చూస్తున్నాడు. ఎవరు చూసినా రెండు దండమే, ఎవడు చూసినా కొట్టడమే. ఎవడు పడితే వాడు అంటాడు. యేసు ప్రభువు కొరడ దెబ్బలు ఎన్నిసార్లు తిన్నారు? ఒకసారి. ఎన్ని? ఒకటి తక్కువ 40. ఇతగాడు అలాంటివి 5 సార్లు, ముమ్మారు బెత్తములతో, పలుమార్లు రాళ్లతో, అయిగాక మరియు అపరిమితముగా దెబ్బలు తింటిని. ఇక ఆ దెబ్బలు ఏంటో అన్కౌంటబుల్. అపరిమితముగా దెబ్బలు తింటిని. అబ్బా, ఎందుకండి ఎందుకు దెబ్బలు తినాలి? ప్రతి చోట దెబ్బలేగా, ప్రతి చోట అవమానమేగా, ప్రతి చోట గాయమేగా. ఎందుకు? మా ద్వారా క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన ప్రతి స్థలమందు వెదజల్లుచు విజయోత్సవముతో మమ్ము నూరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. ఎక్కడదండి విజయోత్సవం? ఎక్కడదండి ర్యాలీ పౌరుగాలికి? ఎక్కడదండి ఓపెన్ టాప్ జీబు? ఎక్కడది విజయోత్సవ ర్యాలీ? ఏ ఊర్లో దెబ్బలు తినలా, ఏ ఊర్లో తనలు తినలా, ఏ ఊర్లో ఏడవబడలా. చచ్చిపోయిన కుక్కకొకడు తాడు కట్టి రోడ్డు మీద బర ఈడ్చుకుపోయినట్టుగా ఇతను రోడ్ల మీద ఈడ్చుకుపోవటమే ప్రతి పట్టణంలో జరిగింది. సాక్ష్యం ఏంటంటే ప్రతి చోట విజయోత్సవం ఊరిగించబోయా నీకు స్తోత్రం. ఎక్కడైనా విజయోత్సవం? ఎక్కడ సరే ఈయన మాటలు చెల్లుబాటు అయినాయి? లాజిక్ ఏంటి తెలుసా? పాయింట్ ఏంటి తెలుసా? ప్రతి చోట కొట్టబడ్డా, ప్రతి చోట జైలుకి వెళ్ళా, చచ్చిన కుక్కల్లాగా ప్రతి చోట తాడుగట్టి ఏడవబడ్డా, ప్రతి చోట రక్తము చిందించబడ్డ, ప్రతిసారి దెబ్బ తగిన ప్రతి చోట కొన్ని ఆత్మ రక్షించబడ్డాయి, సంఘం కట్టబడింది. నన్ను కొట్టానని నీవు అనుకుంటున్నావు, నీ వాళ్ళని రక్షించానని నేను అనుకుంటున్నాను. ఇది నాకు విజయం బారాబాయ్ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దెబ్బలు తింటే తిన్నాం, 10 మంది రక్షించబడ్డారా? మనం గెలిచినట్లు లెక్క. స్తోత్రం చెప్పండి. రక్తం కారితే కింద ఒక ఆత్మ దొరికిందా? మనం గెలిచినట్లు లెక్క. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తేగలిగాం. ఇట్స్ అవర్ విక్టరీ, ఎ థింగ్ టు బి ప్రైజ్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. ప్రభుని కనపరచవలసిన అద్భుతమైన కార్యం అది. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, క్రైస్తవులు గల గర్జించే సింహాలుగా, చీల్చి తోడేళ్ళుగా, వెంటబడి పీకేసే ఎలుకబంట్లుగా ఉన్నారా? వేరొకని కోసం బలైపోయే గొర్రె పిల్లలుగా ఉన్నారా? ఒక గొర్రె పిల్ల కావాలి ఒక గాడిదని విడిపించడానికి. ఇంకా గాడిదలేమీ లేవు అనుకున్న క్షణాన, బలిపీఠమునకు అంగీకారము కాని స్థితిలో ఎవరు లేరనుకున్న క్షణాన నువ్వు కొదమ సింగముగా ఉన్న తప్పులేదు. కానీ ప్రజలు ఇంకా అలా ఉన్నప్పుడు నీవు గొర్రె పిల్లగా ఉండాల్సిన వ్యక్తివే. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. హల్లెలూయ, హల్లెలూయ. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి ప్రభువుకి? బ్రద్దలైన సదను నిలబడేవాడు కావాలి, మధ్యవర్తి కావాలి, సంరక్షకుడు కావాలి, సహాయం చేసేవాడు కావాలి, గొర్రె పిల్ల కావాలి. తప్పు చేయకుండా తప్పు చేసి నోడి వలన దినమెల్లా బ్రతుకెల్లా ఉగ్రతను భరించుచునే ఉండేవాడు కావాలి. అప్పుడు నిజమైన స్వతంత్రం మన ప్రజలకు మనం ఇవ్వగలుగుతాం. ప్రజలన్నింటిలోంచి బయటికి వెళ్ళి తీసుకొని రాగలుగుతాం. ఈ దేశంలో చాలామంది దేశభక్తులమని ఈ ఒక్కరోజు రిబ్బన్ కట్టుకొని, ఈ ఒక్కరోజు బ్యాడ్జ్ పెట్టుకొని, ఈ ఒక్కరోజు మేరా భారత్ మహాన్, సారే జహా సే అచ్చా హిందూ సదా హమారా అలిసిపోతాడు. రేపు నుంచి ఏముండదు. మళ్ళీ నీవు నేను బ్రద్దలేని సద్దులో నిలబడాలి. దేవుని పెట్టారా? రేయింబవులు ఆయన కోపమును భరిస్తూ బతకి ఇష్టపడాలి. నెహెమ్యా 1:6 మోకరిస్తాడు. నెహెమ్యా దుఃఖమును అనుపుకొని లేకుండా ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా ఏమంటాడు తెలుసా? నెహెమ్యా దేవుని బిడ్డలారా, అయ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల పాపములను నేను ఒప్పుకొనుచున్నానయ్యా, క్షమించంటాడు. చిత్రం తెలుసా? పాపం చేసినోడు బలాదురు తిరుగుతున్నాడు, పాపం చేసినోడు భయము లేక తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేసినోడు లొంగటం లేదు,
వాడు వ్యతిరేకంగానే ఉన్నాడు, వాడు కోపంగానే ఉన్నాడు, వాడు అవిధేయంగానే ఉన్నాడు, వాడు ఆవేశంగానే ఉన్నాడు బిడ్డలారా, వాడు తేడాగానే ఉన్నాడు, వాడు అసలు లొంగట్లా మోకరించట్లా ఏడవట్లా. కానీ ఇక్కడ నేనేమో మోకరించి, అయ్యా వాళ్ళ పక్షంగా వాళ్ళ పాపాలు నేను ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించయ్యా 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 అని నేమే ఏడుస్తున్నాడు బిడ్డలారా. పాపం చేసిన వాళ్ళే రావాలి మోకరించాలంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళకి దేవుని భయం లేదే. వాళ్ళ కోసం నువ్వు ఏడవాలి. దేవుని ప్రేమ తెలిసిన నీవు, దేవుని ఉగ్రత కూడా తెలుసుకున్న నీవు, ఆయన ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మరో కోణాన్ని కూడా తెలిసిన నీవు మోకరించకపోతే ఏడకపోతే ఆ పని ఇంకెవడు చేస్తాడా? నీవు కాకపోతే ఇంకెవడు చేస్తాడు ఆ పని? స్వాతంత్ర దినోత్సవం అనగానే పండుగలు చేసుకునేది కాదే. ఈరోజు కూడా బాగా సంతోషంగా బళ్ళు వేసుకొని తిరిగి కేకలు పెట్టేసి తినేసి ఎంజాయ్ చేసేసే టైం కాదే. కనీసం నిత్యము చెయ్యలేని అనుభవం నీకున్న ఇలాంటి దినమైనా మోకాల మీద పడద్దా? నీవు నిజమైన స్వతంత్రం రావాలని ఏడవ్వా? నువ్వు అసలు నీ తల జలమయంగా లేదా? నీ హృదయంలో నది లేదా? ఎండిపోయిందా? దేవుని తోట పాడైపోయింది. గొంగల పురుగులు తినేసాయి, పచ్చర పురుగులు తినేసాయి, మిడతలు తినేసాయి, తోట నాశనం అయిపోయింది. సర్లే అని మళ్ళీ విత్తనం వేస్తే ఆ విత్తనం మంటి పెట్ల కింద కుళ్ళిపోతుంది, వర్షం రాక ఆకాశాలు మూయబడ్డాయి. ఇంత జరిగితేనట ప్రజలు ఏం చేస్తున్నారంట? పశువులు మొర్ర పెడుతున్నాయంట. దేన్ని బట్టి? మేత స్థలములు కాలిపోయాయి, నదులు కూడా ఎండిపోయాయి. దీనిని చూసి పశువులు సహా యెహోవాకు మొర్ర పెడుతున్నాయి. పశువులు కూడా మొర్ర పెడుతున్నాయంట నదులు ఎండిపోతే. మరి క్రైస్తవులు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? పశువులు మొర్ర పెడుతున్నాయి కడవరి వర్షం కొరకు. దేవుని తోట క్షేమంగా ఉండాలని, నదుల మళ్ళీ ఎగసి ఉబకి పారాలని పశువులు కూడా మొర్ర పెడుతుంటే క్రైస్తవుడువా నీవు? సంఘ పెద్దవా నీవు? సేవకుడువా నీవు? యాజకుడువా నీవు? తలాంతులు కలిగి వాడబడుతున్న వ్యక్తివా నీవు? ఏం చేస్తున్నావు? ఏం కోరుకుంటున్నావు నీవు? నీ ప్రవర్తనకు ఫలమేమో రాకూడదా? నీకేమో క్షమాపణ కావాలా? ప్రజలు మాత్రం తమ శిక్షా ఫలం తమ పొందాలా? ఏదయ్యా క్రీస్తు ప్రేమ నీలో? దేశము కొరకు ఏదైనా చేయడానికి పూనుకునే బిడ్డలు కావాలి. దేశం కొరకు నక్సలైట్లుగా మారుతున్నారు, దేశం కొరకు రాడికల్స్గా మారుతున్నారు. 1994 సంవత్సరం జూలై 18న సంపూర్ణ సేవకి నా 18వ ఏట బయటకు వచ్చాను నేను. నాకున్న కసి రోషం మంట ఏంటి తెలుసా? 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ఆడపిల్లలు కూడా పొట్టతో కొండల మీద పాకుతూ ఒంటికి బుల్లెట్లు తుపాకులు కట్టుకొని తిరుగుతుంటే, ఎప్పటికీ నెరవేరని ఆశయాల కోసం రాజ్యం కోసం వాళ్ళు చచ్చిపోతుంటే, జీవముల దేవుని మహిమ రాజ్యం కోసం ఎందుకు ప్రయాసపడకూడదు? నేను కంఫర్టబుల్ క్రిస్టియానిటీని కోరుకోలేదు. ఎస్, ఐఎమ్ ఎ రాడికల్ క్రిస్టియన్. అలాంటి క్రిస్టియన్గా ఉండటానికి నేను బయటకు వచ్చాను. రాడికల్ క్రిస్టియానిటీ అంటే ఏంటి? ధర్నాలు చేసేదా? ఉగ్రవాదుల్లో మారేదా? రోడ్లెక్కి వీరంగం సృష్టించేదా? నశించాలి వర్ధిల్లాలి బ్యాచియా? ఆత్మలో తీవ్రత కలిగి ఉండడం, దైవీకమైన రోషం కలిగి ఉండటం. క్రైస్తవుడికి రోషం వస్తే ఏం చేస్తాడు? తిండి మానేసి ఉపవాసం ఉండి ఎడుతాడు. అది క్రైస్తవుని రోషం అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోడ్డు ఎక్కి ధర్నా చేస్తాడా? వాహనాలు పగలు కొడతాడా? ప్రభుత్వాన్ని హర్తాలు గిర్తాలు పెట్టి ఏడిపిస్తాడా? దట్స్ నాట్ ద వే ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు బాధ పడతాడు కానీ బాధ పెట్టడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తి స్తుతించండి ప్రభువుని. హల్లెలూయా. ఈ పగలు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భారం ఏది? నీ పరిచర్య ఎక్కడ? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఒక మంచి మాట చదవండి దయచేసి. మొర్దెకై ఎస్తేరుతో అన్న మాటలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇలా చూడండి అందరు నా వైపు, నా వైపు చూడండి. ఎస్తేరమ్మా ఇప్పుడు ఎక్కడుందండి? మహారాణి సింహాసనం మీద ఉంది. ఆమె నెత్తి మీద కిరీటం, ఆమె కింద ఒక బంగారు సింహాసనం, ఆ చుట్టూ పనికెత్తెలు. ఎవరక్కడ అంటే భయపడిపోయి వచ్చే భటులు. బేభత్సమైన వ్యవహారం. ఇంత టాప్ రేంజ్లో నడుస్తుంది మూమెంట్. అక్కడికి మొర్దెకై కబురు పంపాడు.
యూదుల మీదికి మరణ శాసనం విధింపబడింది. ఒక్క దినమంది యూదులు అందరూ చనిపోతారంట అనే వర్తమానం. వెంటనే మొర్దెకై ఏం చేశాడు? తన రాజ్యవస్త్రాలు లాంటివి తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రలాపిస్తూ గోనె పట్టుతో బూడితో రాకూడని రాజమార్గములోకి వచ్చి మహారోదన చేస్తున్నాడు. ఇతడు మహారోదన చేస్తుంటే చిచి నా పిన తండ్రి నన్ను పెంచిన వాడు ఎలా ఉండాలి, ఏమిటా గోనె పట్ట, ఏమిటి అసహ్యమైన వస్త్రాలు, నా పరువు పోతా ఉంది అని మంచి ఖరీదైన రాజవస్త్రాలు పంపించింది. పంపిస్తే అప్పుడు మొర్దెకై మురిసిపోయి, నా బిడ్డ నన్ను మర్చిపోలేదు, నా పెంపకాన్ని మర్చిపోలేదు, నా బిడ్డకి నా బిడ్డ కృతజ్ఞత ఉంది, ప్రేమ ఉంది అని గబగబా గోనె పట్టు తీసేసి మంచి వస్త్రం వేసుకుని కూర్చున్నాడా. తీసి నేలకేసి కొట్టాడు. ఫాదర్బా, ఎవరికి కావాలి నీ బట్టలు, ఎవరికి కావాలి నీ బహుమానాలు, వీటి కోసం నేను ఏడుస్తుంది ఇక్కడ పడి. డోంట్ యు నో ద సీరియస్నెస్ ఆఫ్ ద నేషన్, ద క్రిటికల్ పొజిషన్ ఆఫ్ ద జూస్ ఇన్ దిస్ నేషన్. చూడండి, సేవకులు ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఒక మాట. మనం ఒక అంశాన్ని కోసం మోకరించినప్పుడు వేరే కొన్ని బహుమతులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మనం నేను దేనికోసం మోకరించి, ప్రభు చిత్తమండి, దేవుని ఏర్పడండి, ప్రభు ఎంత రాజవస్తువులు పంపించాడండి, నన్ను దేవుడు అసలు గోనె పట్ల చూడలేకపోతున్నాడండి. పిచ్చివాడు, సబ్జెక్ట్ అది కాదు, అది తెలివైన డైవర్షను. నీ గురి పోద్ది, ఇప్పుడు పట్టు పోద్ది, విజ్ఞాపన పోద్ది. నువ్వు దేనికోసం మోకరించావు, నాకు ఇప్పుడు బహుమానం అక్కర్లేదు, నాకు ఇప్పుడు అక్కర్లేదు, నాకు ఆ చట్టం మారాలంతే. స్తోత్రం చెప్పండి. నువ్వు దేనికోసం మోకరించావు అది కాక ఇంకోటి వస్తే లేచిపోకూడదు ప్రార్థనలోంచి. సరే ప్రభు, దాని ముందు ఈ చట్టం మారాలి, ముందు ఇది మారాలి, ముందు ఈ కార్యం జరగాలి, ముందు ప్రజలు రక్షించబడాలి, మరణ శాస్త్రం మార్చబడాలి, దాని తర్వాత ఆలోచిద్దామని. ఇప్పుడు రాజవస్త్రాలకు అక్కర్లు, నాకు బహుమతులు అక్కర్లు, నాకు ఘనతలు వద్దు, నాకు సంతోషాలు వద్దు, నాకు కావాల్సింది ప్రజల రక్షణ కావాలి, ప్రజల విమోచన కావాలి, మరణ శాస్త్రం మార్చబడాలి. అదర్ దాన్ దట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకు వద్దు. ఎస్తేరు సచ్చరటి దిగి వచ్చింది. ఏందయ్యా? అప్పుడు అంటాడు, నీవు కోటలో మహారాణి సింహాసనం మీద ఉన్నందున తప్పించుకుంటున్నాను కొనుచున్నావేమో. ఒకవేళ ఈ సమయమును బట్టే నీవు అక్కడ ఉన్నావేమో ఆలోచించుకో. నీవు ఈ సమయముందు మౌనంగా ఉంటే, సింహాసనం దిగపోతే, నడుము కట్టుకోకపోతే, ఉపవాసం ఉండకపోతే, రోదన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, రాసులతో మాట్లాడకపోతే యూదులకి ఎలాగైనా రక్షణ వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారి నాశనం అయిపోతారంతే. స్తోత్రం చెప్పరే. మీకు అర్థమైందండి? ఎస్తేరేం పాపం చేయలా, ఎస్తేరేం తప్పు చేయలా, ఎస్తేరు పడిపోలా, అయినా ఆమె ఇంటి వారు నాశనం అయిపోతారు. ఎందుకు తెలుసా? ఇట్టి పరిస్థితి తెలిసి మౌనంగా ఉన్నందుకు. నీవు ఈ సమయం ముందు మౌనముగా ఉండడం యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోతారా. నశించిపోతున్న ఆత్మల భారం ఎరిగి ఆ విషయం అర్థమై ఏమీ ఎరుగనట్టుగా ఉన్నావా? జాగ్రత్త. ఇంత భారం ఉపదేశం విన్న తర్వాత కూడా సైలెంట్కి వెళ్ళిపోయావా? జాగ్రత్త. నీవీ సమయమందు మౌనముగా ఉంటే నాశనం అయిపోతా. ఒకవేళ ఇందు నిమిత్తమే ఇక్కడున్నావేమో ఆలోచించు అంటాడు. పిల్లరా, నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ఏం తీర్మానం చేసుకుంటున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని ఆలకించు జాగ్రత్తగా. దేవుడి రోజున అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఇంకోటి చదివి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. అంతే. వాళ్ళు ఏం పాపం చేయక్కర్లా, వాళ్ళు ఏ తప్పు చేయక్కర్లా, వాళ్ళు దొంగతనం, వ్యభిచారం, హత్య అబ్బెబ్బెబ్బే ఏమక్కర్లా. సియోనులో ఉండి, ఉన్నత అనుభవంలో ఉండి, ఆధ్యాత్మిక శిఖరాల్లో ఉండి, దేవుని మహిమను పొంది నశించిపోతున్న వారి పట్ల, దిగజారి వారిపోతున్న పట్ల, చల్లారిపోతున్న వారి పట్ల ఎలాంటి భారము, దుఃఖము, విచారం లేకుండా ఉంటే అంటాడు, సియోనులో నిర్విచారముగా ఉండేవారికి శ్రమ. అంటే వాళ్ళకి ఏ విచారం లేకపోవడమే శ్రమకు కారణం. వాళ్ళకి అసలు భారం, బాధ, భయం లేకపోవటమే విచారానికి శ్రమ కారణం. ఏమనండి, మేము ఎవరికి కీడు తీసిన వాళ్ళం కాదండి, ఎవరి జోలికి వెళ్ళే వాళ్ళం కాదండి, మా బతికేది బతుకుతున్నాం, శుభ్రంగా గుడికి వెళ్ళి వస్తాం, సంద కూడా ఇస్తూ ఉంటామండి. అయినా మాకు ఈ మధ్య బాధలు ఎక్కువైపోతున్నాయండి. చెప్పరా నీకు సీక్రెట్ ఏంటో? సియోనులో ఉన్న, రక్షణ పొందిన, విమోచించబడ్డ, అభిషేకం పొందిన, ఆత్మానుభవాలు కలిగిన
నశించిపోతున్న వారి పట్ల నీకు ఎలాంటి విచారము? సియోనులో నిర్విచారముగా ఉండేవి. ఒక బాధ, దుఃఖం, భారం లేకుండా బతికేయటమే పాపం అంట. ఎంత విచిత్రం అండి! లోకస్తుల వలె. మీకు చిన్న మాట చెప్తాను. ఆ దినము నోవహు దినముల వలె ఉండను. జనులు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకొనొచ్చు, పెండ్లు చేసుకోవచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు ఉండరి. పెద్ద నేరంలో చెప్పాడు దేవుడు. పాపాత్ములు అంటే జనం ఈ పనులు చేసినందుకు జలప్రళయం అందరిని చంపేశాడంట. మరి ఆ పనులు మనం చేస్తుంది ఇప్పుడు? తింటలేదా? నీళ్ళు తాగటం లేదా? ఇల్లు కట్టుకోవటం లేదా? పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదా? మరి ఏమిటి వ్యత్యాసం? ఏమన్నా హోయ్ ఆలోచిస్తున్నారా మీరు? దేవుని కోపం ఎందుకు వస్తుంది? నోవహు కూడా కుటుంబాన్ని కలిగే ఉన్నాడు, తిన్నాడు, చేశాడు. కానీ అది తినేది ఎందుకు? బలం రావడానికి. బలం ఎందుకు? పెద్ద ఓడ కట్టాలి కనుక. ఆమెన్, ఆమెన్. తిన్నా, త్రాగిన, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా సరే దేవుని రాజ్యం కొరకే, రక్షణ ఓడ కొరకే, ఆత్మల సంపాదన కొరకే. ఈ కాన్సెప్ట్ నోడు బతుకుతాడు, లేనుడు పోతాడు. నా ప్రాణమా ఆడ జంటుకు పోవడమే. అనేక సంవత్సరాలు సరిపడా, అనేక సంవత్సరాలు కాదు భాయ్, ఈ రాత్రి చేస్తామన్నాడు యేసు ప్రభు వచ్చి. స్తోత్రం చెప్పండి. ఇంకా సంవత్సరాలు ఏందా? ఈ రాత్రి ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇంకా అనేక సంవత్సరాలు ఏమిట్రా? ఏ రోజో తుది రోజో తెలుసా మనసా, ఒకవేళ నేడైనా నీవు సిద్ధమా? మరణానికి స్వాగతం చెప్పే దమ్ము ప్రపంచంలో క్రైస్తవుడికి మాత్రమే ఉంది. ఎవరికి అంత మ్యాటర్ లేదు. మరి ఆ క్రైస్తవుడే భయపడిపోతే రోషం తెచ్చుకుందాం దేవుని బిడ్డలారా. ఈ సమయాన్ని బట్టి నీవు సింహాసనం మీద ఉన్నావేమో. ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, ఈ ఆర్థికం, ఈ స్థితి దేవుడికి ఇందుకే ఇచ్చాడేమో. మొర్ర పెట్టడానికే, విజ్ఞాపన చేయడానికే, రోజులతో మాట్లాడడానికే, ఉపవాసాలు చేయడానికే నీకు ఇచ్చాడేమో. జాగ్రత్త. నువ్వు చేయకపోతే దేవుడి కార్యం ఎలాగో జరుగుతుంది. కానీ నీవు నింటి వారు నాశనం అయిపోతారు. మౌనాన్ని వేడాలి, భారాన్ని పొందాలి, విచారం కలిగి ఉండాలి, వేదన కలిగి ఉండాలి. రాజు సముఖంలో దుఃఖం ముఖం కాకుండా చిరునవ్వుతో గిన్నె అందించవలసిన నెహెమ్యా దుఃఖము ఆపుకొనలేక నిలబడాడు. ఏయ్, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు అలా ముఖం పెట్టావంటే నెహెమ్యా అంటాడు, సారీ సార్ పొరపాటైపోయింది సార్ అని. అడ్జస్ట్ అవ్వట్లా. నా జనులు ఉన్నటువంటి పితరుల సమాధుల పట్టణం నాశనం అయిపోతే నాకు ఎలా ఉంటుంది? మరి బాధగా ఉండదా అని ఎదురుడుతున్నాడు. ఇంకా ఏయ్ పారాయత్నం నుంచి అనాలి, చంపేయండి అనాలి. అయినా పర్లేదు. అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు ఏం కావాలి? నీకు సెలవు కావాలి. ఎంత ధైర్యం అండి! ఎందుకు? వెళ్ళి మళ్ళీ గోళ్ళని కట్టేసి రావాలి. ఏయ్ పారా ఎలా అంటే డబ్బులు లేవు. ఏం చేయమంటావురా? నీ ఖజానా నుంచే ఇవ్వాలి. వాడు అసలు భక్తుడు కాదు, దేవునికి వ్యతిరేకి. దేవుడు అంటే పడదో. అసలు వాడి దగ్గర ఏడు ముఖం పెడితే పాపం. గద్దించినప్పుడు అబ్బాయి సారీ సార్ అనకపోవడం ఇంకా పాపం. అబ్బాయి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను సార్ అపాలజీ పెట్టకపోవడం ఇంకా పాపం. ఏం కావాలంటే అబ్బే నీ సన్నిధే పెన్నిదయ్యా ఏమవుతుంది అనకపోవడం పాపం. అవన్నీ కొట్టిపడేశాడు. నా పితరుల సమాధులను పట్టణం అట్లుంటే నాకు దుఃఖంగానే ఉంటుంది. నాకు సెలవు వెళ్ళి దాన్ని మళ్ళీ కట్టాలి. సర్లే భారా అంటే డబ్బులు లేవు. ఇక రాజుగారే మళ్ళీ సైన్యాన్ని పెట్టి రాజుగారి బొక్క సోంచి డబ్బులు తీసి రాజుగారి రథాల మీద మొత్తం మెటీరియల్ పంపించి కట్టించాడు యేసు రక్తం వేద్యం. దమ్మున్న క్రైస్తవుడు కావాలి, కార్యాలు జరుగుతాయండి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలములు చల్లార్చని. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహముల నోళ్ళు మోస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రోషము కలిగేవాడు ఉంటే, లేచేవాడు ఉంటే, ప్రభు కోసం నిలబడగలిగిన వాడు ఉంటే, నేటికి నా దేవుడు సమర్థుడు అద్భుత కార్యాలు చేయడానికి, ఈ దేశమును రక్షించడానికి. భారం గల బిడ్డలు లేపబడాలి, ఆ రోషం గల ప్రజలు తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, ఊరియా అని ఒకడు ఉంటాడు. 2వ సమూయేలు 11లో దావీదు అంటాడు, నానా నీకు లీవ్ శాంక్షన్ చేస్తాను, పోరా అన్న పానములు తిని నీ భార్య వద్ద పడుకొని సుఖించము, లీవ్ శాంక్షన్ ఫర్ యూ కెన్ గో నౌ అన్నాడు. ఊరియా చూసి ఛీ అన్నాడు రాజుగారిని. ఏమో అట్టావు, నీకు లీవ్ శాంక్షన్ చేస్తే దేవుని మందసము చెరపట్టబడి ఉండగా సేన నాయకులు దండుపాలెములో పండుకొనుచుండగా నేను ఇంటికి పోయి అన్న పానములు తిని భార్య వద్ద సుఖించువల్ల కనపడుతున్నా. ఛీ దైవజనుడా, నీ సేవకులకు నేను అట్లు చేయువాడను కాను. చెప్పుదు కొన్నట్టు చెప్పాడు జవాబు యేసు రక్తం ఇచ్చి. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని.
హే ఇట్స్ ఓకే నాన్న, సమ్ టైమ్స్ వీ కెన్, నో ప్రాబ్లం, వీ కెన్ ఎంజాయ్, కమ్ ఆన్ లెట్ us చి అనే దమ్ము ఉండాలి నీకు. ఆమేన్. దేవుని మందసం చెరపట్టబడిందా? సంఘములో మహిమ లేకుండా పోయిందా? ఇశ్రాయేలు మధ్య ప్రభావం లేకుండా పోయిందా? మందసం అంటే ఏంటి? ప్రభావమే కదా, శక్తే కదా. అది లేకుండా పోయిందా? సన్నిధి లేకుండా, ప్రభావం లేకుండా, అభిషేకం లేకుండా బలహీనంగా ఏడుస్తూ ఉంటే సేననాయకులు, దైవ సేవకులు నిద్రాహారం లేకుండా మందల మధ్య గుడారములలో దండు పాలెములో పండుకుంటూ ఉంటే, రేయింబవలు అటు ఇటు తిరుగుతూ ఉంటే, నేను ఇంటికి పోయి పండుకోనా, అన్నపానములు తిననా, సుఖాల్లో ఆనందించనా? చిచ్చే, నేను అలాంటి చేసేవాడిని కాదు. మొండికేసి ధైర్యవంతులుండు స్థనము నిలిచి ప్రాణమైన ఇచ్చాడు, కానీ సుఖాన్ని మాత్రం అంగీకరించలేదా? ఇవి అలాంటి దినాలు కాదా చెప్పండి? అలాంటి అలాంటి బిడ్డలు లేపబడాల్సిన అవసరం లేదా సేవలో? ఈ కూడికలో నేను ఒకటే అడుగుతున్నాను, దేశం నశించిపోతుంది, నువ్వేం చేస్తున్నావు? గాడిదలన్నీ మెడ విరగదీయబడి చావాలి, గొర్రె పిల్లవైతే నువ్వేం చేస్తున్నావు? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లమెల్లగా నడుపు మెస్సయ్యా. అందంగా వాడేసావు రైటే. మెల్లమెల్లగా ఎక్కడికి తెలుసా? బలిపీఠం దగ్గరికి. ఆర్ యు రెడీ ఫర్ దాట్? కొన్ని గాడిదలను బతికించడానికి. మై గాడ్ ఈస్ రెడీ టు లీడ్ యూ ఆన్ టు ద ఆల్టర్. ఆర్ యు రెడీ ఫర్ ఎ సాక్రిఫైస్? ఒక గాడిదను బ్రతికించడానికి నేను బలి అవుతాను ప్రభువా అను రాగలుగుతావు ముందుకి. ఆ రోజు మోషే నిలబడకపోతే ప్రజలు ఏమవుతారు? అహరోను అడ్డు రాకపోతే తెగులు ఆగుండేదా? నెహెమీయా లేకపోతే ప్రాకారం కట్టబడేదా? మొర్దెకై రాకపోతే శాసనాలు మారేవా? దానియేలు మోకరించకపోతే జ్ఞానులు బతికేవారా? యేసయ్య సిలువెక్కకపోతే మనకు రక్షణ వచ్చేదా? పౌలు దెబ్బలు తిరగకపోతే సంఘాలు కట్టబడేయా? అపోస్తుల రక్తం చిందించకపోతే ఉద్యమం ప్రపంచమంతటా 12 మందితో పాకి ఉండేదా? ఆ ఫలాలు కావాలి, ఆ దీవెన కావాలి, ఆ వరుసలో ఉండాలి. ఆ శ్రమ మాత్రం వద్దు, ఆ దుఃఖం మాత్రం వద్దు, ఆ వేదన మాత్రం వద్దు, కన్నీరు లేదు, భారం లేదు, నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుల్లుతూ ఎగురుతూ గంతులేస్తూ ఇదా క్రైస్తవ్యం. చిచ్చే, ఈనాటి క్రైస్తవులను చూస్తుంటే, బోధకుల వరుస చూస్తుంటే రోత పడుతూ ఉంది బిడ్డలారా. యేసు ఎక్కడ చేశాడండి సన్మానాలు? అపోస్తలులు ఎక్కడ ఎంజాయ్ చేశారు? బ్రతుకుదమన్న ఆశ మాకు లేకపోయిందంటాడు పౌలు గారు. అపరిమితములుగా దెబ్బలు తిన్నానంటాడు. అయినను నేను సువార్త విషయంలో సిగ్గుపడలేదు. సువార్త ప్రకటించుటయే నాకు జీతం. సువార్త ప్రకటించకపోతే నాకు జీతం రాలేదని బాధపడిపోతాడంట. సువార్త ప్రకటిస్తే దెబ్బలు తగిలితే తగిలి, రక్తం వస్తే వచ్చింది. సచ్చిన కుక్కలాగా రోడ్ల మీద తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయారు. అన్యాయంగా బట్టలు ఊడదీసి అంగవస్త్రం మాత్రమే ఉంచి స్త్రీ పురుషులు చూస్తుండగా రోడ్ల మీద బెత్తాలతో కొడితే కొట్టనే. సువార్త ప్రకటించబడింది చాలు, నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ఒక్కడు లేడా మోషే, ఒక్కడు లేడా పౌలు? ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ ప్రత్యేకత, ఏ గొప్ప వరము లేరు, ఎందుకు పనికిరాని నాలంటోడే, ఒక పల్లెటూరులో పుట్టినోడు, పెద్ద చదువు లేనోడు, ఎలాంటి వేదాంత విద్యాభ్యాసం లేనోడు, ఒక పల్లెటూరు ఒక మామూలు స్కూల్స్లో చదువుకున్న ఒక పిల్లోడు దేవుడు పిలిచినప్పుడు అప్పగించుకున్నందుకు ఇన్ని వేల బాప్తిస్మాలు జరిగితే, ఇంత తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మంచి మంచి సంఘాల్లో ఉన్నారు. మాకు ఒక వాయిద్యం తెలియదు, మాకు ఒక సౌండ్ సిస్టమ్ తెలియదు, మాకు ఒక మంచి ప్రసంగికుడు తెలియదు, మేము ఎన్నడబోయి ఒక సభలో కూర్చున్నది లేదు. పల్లెటూరులో అడవుల్లో పుట్టి పెరిగాం. నేను సేవకు బయటకు వచ్చేదాకా మా చర్చిలో మా డాడీ ప్రసంగం తప్ప ఇంకొక ప్రసంగం ఎప్పుడు వినలేదు. నేను ఇంకొక దైవజనుడి ప్రసంగం ఎట్లా కూడా తెలియదు. ఏమి నేర్చుకోలేదు, ఏమి రాదు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట, నా కుమారుడా, ఎవరు వెళ్తారు నశించిపోయే ఆత్మల కోసం. 1 లక్షాధికారుల కుటుంబంలో పుట్టాను, సౌకర్యంగా పెరిగాను, కారులో తిరిగాం. ఆ రోజుల్లోనే కాలేజీకి యమహా RX 100 వేసుకొని 100 రూపాయలు జోలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. సౌకర్యవంతమైన జీవితం. కానీ ప్రభు తన సేవ భారాన్ని ఇచ్చినప్పుడు అందరిని అన్ని విడిచిపెట్టి, ఒక స్టవ్, ఒక సూట్ కేసు, ఒక మడత మంచం, సైకిల్తో 2-3 జతల బట్టలే ఉన్నాయి,
వాడితో రోడ్డెక్కి వారానికి 5 రోజులు నీళ్లు తాగి బ్రతికి వ్యాధులలో, శోధనలో, సమస్యల్లో కొట్టబడి సంవత్సరాల కొద్ది తిండి తిప్పలు లేక దేశము కొరకు ప్రయాసపడి పనిచేసి ఈ రోజున మేము వచ్చి నిలబడ్డాను బిడ్డలారా. ఇంత చేసినా నాట్ ఎట్ ఆల్. ఇంత జరిగినా దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నన్ను అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు చేతులుంచి ప్రార్థనలు చేసి ఆశీర్వదించిన, ఇంకా కొన్ని చోట్ల నేను సంఘాలని దోచుకునేవాడిగా, నన్ను ఒక దొంగగా, నేను ఒక నాశనం చేసేవాడిగా భయపడుతూ భ్రమపడుతూ ఉన్నారని తెలిసి సిగ్గుతో కుమిలి ఏడ్చి చచ్చా దేవుడి దగ్గర. 20 సంవత్సరాలు పూర్తయింది సేవ చేసి. ఒక్క ఆత్మను ఎప్పుడైనా దొంగిలించాను ఎక్కడైనా నేను? 98 సంవత్సరం వచ్చాను విశాఖపట్నం. ఏ సంఘానికి నా వల్ల కీడు జరిగింది? ఒక్క సాక్ష్యం చెప్పండి. ఏ సంఘానికి ఉపదేశం చెప్పడానికి వెళ్ళినా ఆ సంఘములో ఆ సేవకునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని నేను తయారు చేశానా? వ్యతిరేకంగా ఉన్న వారిని లోబడేలా చేశానా? ప్రతిరోజు రకరకాల మాటలతో సులువేస్తున్నారా? 20 సంవత్సరాలు సేవ చేసి కనీసం కొంపలేదు ఈ రోజు దాకా. అలాగనే డబ్బు లేదా? ప్రతిరోజు కొన్ని వేల రూపాయలు దేవుడు నాకు ఇస్తున్నాడు నా చేతికి. ఇంచుమించు ఇక్కడ కూర్చున్న బిడ్డలో సగం మంది నా ఫెయిత్ఫుల్ నా ఇంట్లో ఉంటున్న బిడ్డలో, సేవకు సమర్పించుకుని వచ్చిన బిడ్డలో, ఫుల్ టైంకి అమ్మ నాన్నలు అన్నింటిలో వదులుకొని నిత్యము ఇంతమంది తినడమే గొప్ప, ఇంకేడగట్టేది మేడలో. ఈ రోజున మీ సానుభూతి కోసం, మీ జాలి కోసం చెప్పట్లా. ఇట్లాంటి వాటిని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఏదైనా దేవుని రాజ్యం విస్తరించబడితే చాలు, దేవుని నామం మహింపరచబడితే చాలు, దేవుని సంఘమునకు క్షేమాభివృద్ధి జరిగితే చాలు. యేసు ప్రభు పాపులతో కూర్చుంటే పాపిష్టుడు అన్నారు, తాగుబోతుడు అన్నారు. ఏమి తినకుండా తాగకుండా ఒక రకంగా ఉంటే, తింటే తినపోతేనేమో దయ్యం పట్టుడు అన్నారు. ఇలా అంటున్నారని తిరిగి పరలోకానికి వెళ్ళిపోలేదు. వచ్చిన రక్షణ కార్యం చేసి మరి వెళ్ళిపోయాడు. అంతకన్నా గొప్పనా నేను? ఆయన బాధ ధూళి పట్టుకున్న కాదు, నింద కానీ, అవమానం కానీ, శ్రమ కానీ, దేవుని సంఘము క్షమాభివృద్ధి పొందడానికి పని చేయవలసిన వాళ్ళు. శ్రమకు, కన్నిటికి, యథార్థతకు, ప్రయాసకి ఫలితం లేదా? నమ్మకం లేదా? ఆ మాట తప్పు. ఎందుకని? ఫలితం ఇచ్చేది మనుషులు కాదుగా, మనుషుల వద్ద ఆశిస్తుంది రాదుగా. ఒక దినం ఉంది, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తన కౌగిట్లో రొమ్ముకు హత్తుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాల బాధ మైమరిచిపోతా. ఆయన చూసినప్పుడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోద్ది, శాశ్వతమైన ఆనందం సొంతమైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ తులుతుండే వారు కావాలా? ఎంజాయ్ చేసేవాళ్ళు కావాలా? మిమ్మల్ని పొగట్టం నా వల్ల కాదు. మీకు 4 వాగ్దానాలు చెప్పి మిమ్మల్ని బలపరిచి 100 ఇచ్చేవాడి దగ్గర 500 సందా పోగేసుకోవడం నా వల్ల కాదు. మీ ఇళ్ళకు వచ్చి మీ దగ్గర భోజనాలు చేసి మీతో చనువుగా ఉండి మీలో ఒకటిగా ఉండడం నా వల్ల కాదు. నా భారం వేరు, నా దర్శనం వేరు, నా గొడవ వేరు. నా కూటానికి ఎప్పుడు రాదలుచుకుంటే ఈ బాధపడతాకి ఇష్టం ఉంటే రండి, మోకాళ్ళ పడతా ఓపుకుంటే రండి, ఏడుతో ఓపుకుంటే రండి. ఎన్నో కార్యక్రమాలు చేపడతాను. నేనేం కానుకలు పట్టను, నాకు అవసరం లేదు. కాకపోతే మీ స్పందన నాకు కావాలి. మీరేం కోరుకుంటున్నారు? మీకేం మార్పు వచ్చింది? మీ దుఃఖం ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీకోసం నేనేమైనా దేవుని సేవకులుగా చేయగలనా? అది తెలిస్తే చాలు నాకు. దేవుని బిడ్డలారా, ఉన్నాను కానీ ఇంకా నాతోనో ఇంకొకరితోనో ప్రార్థన చేయించుకునే స్థితిలోనే మీరు ఉన్నారా? లేకపోతే మీరు ఒక గొర్రె పిల్లలాగా కొన్ని గాడిదలను బతికించడానికి బలిపీఠం ఎక్కుతారా? సమర్పించుకుంటారా? ఆ నడిపింపులోకి వస్తారా? ఆ అనుభవంలోకి వస్తారా? అని ఒక యవ్వన బిడ్డ ఆదిమ సంఘంలో ఉండేదిట. ఆదిమ సంఘానికి రోమా ప్రభుత్వం ద్వారా హింస చెలరేగినప్పుడు, ముఖ్యంగా నీరో కాలంలో చిత్రవదలు చేస్తాడు క్రైస్తవుల్ని. పురుషులను స్త్రీలని మైనానికి బిగించి, తారుకు బిగించి
ఎత్తైన స్తంభం మీద కట్టి దాన్ని నిప్పు పెడితే వాళ్ళు కొంచెం 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 రాత్రి అంతా కాలుతుంటే ఆ వెలుగులో నాట్యగతులతో సురపానం చేస్తూ నాట్యం చేసేవాడంట. గర్భిణీ స్త్రీలను వాళ్ళని వీళ్ళని కత్తులతో కింద నుంచి చీల్చుకుంటూ వచ్చేవాడంట. మొక్కలు మొక్కలు నరికేవాడు. స్త్రీలని పిల్లల్ని గోను సంచులు వేసి ఆ సంచుల్లో తేళ్ళు జిర్లు పావులు వేసి మూట కట్టేవాడంట. వాడు చేసిన ఆగడాలు ఇంకా నోటితో చెప్పడానికి లేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక 19 సంవత్సరాలు నిండు యవ్వనంతో చక్కని శరీర బలముతో ఉన్న ఒక యువతి ప్రభు కోసం పనిచేయటం మొదలుపెట్టింది. అందరూ భయపడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. రాత్రుల్లో అందరు నిద్రపోయిన తర్వాత వీళ్ళు శిబిరాల్లో ఎక్కడో ఉంటే ఒక్కొక్క గుడిసులోకి సైలెంట్గా దూరి, అంకుల్, ఆంటీ, అన్నయ్య, నిన్న మన వాళ్ళు చచ్చిపోయారు, రేపొద్దున నీ వంతు రావచ్చు, చచ్చిపోగానే దేవుని వదిలిపెట్టుకో, ప్రభుని వదిలిపెట్టుకో, పొరపాటు కూడా వదిలిపెట్టుకో, చివరి దాకా నాకు ఏసీ అని చెప్పాలని రెచ్చగొట్టేసా తిరిగిందంట పిల్ల. నీరో ఎంక్వైరీ పెట్టాడు. ఎంతమందిని పబ్లిక్గా నగ్నంగా ఊరేగించినా, తల్లకిందులుగా చంపినా, కడుపులు చీల్చినా భయపడట్లేదు ఏంట్రా? ఏంటి అసలు ఇది? ఎవరు చేస్తున్నారు ఇదంతా అని అడిగితే వాళ్ళు నిఘా బిడ్డ కనుక్కున్నారు. ఒక యవ్వన బిడ్డ తిరుగుతుంది సార్, రాత్రుల్లో రెచ్చగొట్టేస్తుంది ఇంటింటికి తిరిగి. ఆ పిల్ల వల్లే హతసాక్షులు అవుతున్నారు కానీ ఎవడో భయపడట్లేదు అన్నారంట. దాన్ని లాక్కిరంటారు అన్నాడంట. ఈ బిడ్డను తీసుకెళ్లారు. సింహాల బోన్లు ఉంటాయి ఆ రోజులో, క్రికెట్ స్టేడియంస్ లాగా. ఆ గ్యాలరీ పెవిలియన్ నుంచి ఆటగాళ్ళు వచ్చినట్టు గ్యాలరీలో ప్రేక్షకులు కూర్చున్నట్టు ప్రజలను కూర్చోబెట్టి అందులో నుంచి సింహాలను వదులుతారట. గ్రౌండ్ మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి అందరూ చూస్తున్న సింహం వాళ్ళ మీద పడి చీల్చుకొని తింటా ఉంటే ప్రజలు 6 కొట్టినప్పుడు చప్పట్లు కొడతారట చప్పట్లు. అలాంటి దాని మీద కూర్చున్నాడు. ఈ పిల్లల్ని తీసుకొచ్చారు, మధ్యలో నుంచి పెట్టారు. ఏయ్, ఏమిటో నీకున్న ధైర్యం? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు భయం లేదా అని మాట్లాడితే, యేసు నీ కోసం కూడా చనిపోయాడు, యేసు లేకపోతే నీకు కూడా రక్షణ లేదు, ప్రభు నమ్ముకో అని చెప్పిందంట. పిచ్చి కోపం వచ్చేసింది. అప్పటికి ఒక రాత్రిగా ఒక ఇనప కుర్చీ, ఒక రివాల్వింగ్ చైర్ లాంటిది ఇనప కుర్చీను ఎర్రగా కొలుములో పెట్టి కాల్చి ఉన్నాడు. దాని స్టాండ్స్ ఎత్తుకొచ్చి అక్కడ పెట్టి, చెప్పు యేసు దేవుడు కాదని, యేసే నాకు నీకు రక్షకుడు. ఒక రీచే పట్టుకున్న పిల్లని ఒక్క లాగు లాగితే కుర్చీలో పడిందంట. వచ్చి ఈ మెడ దగ్గర నుంచుని ఈ మోకాలు భాగం వరకు వెనకాల శరీరం అంతా కూడా నిమిషాల్లో ఉడికిపోయి, కండ ఉడికిపోయి, ఆ రక్తపు చుక్కలు కూడా మిగలకుండా అంత కాలిపోయినట్టు అయిపోయి, ఆ కొవ్వు కరిగి శబ్దం వస్తూ కింద పడతా ఉందట. విలవిల్లాడిపోయింది బిడ్డ. యేసయ్యా అని కేక పెట్టి, అప్పుడు ఆ పిల్లని మళ్ళీ చేతులు పెట్టి ఒక్కసారి అలా లేపారంట. తన వెనక భాగం మొత్తం బట్టలు కాదు, అసలు కండే లేదు, మాంసమే లేదు, ఎముకలు లోపటి అవయవాలు కదులుతూ కనిపిస్తున్నాయంట. నిలబడలేకపోతుంది బిడ్డ. ఇప్పుడు చెప్పే ఏమంటా? యేసే దేవుడు. ఒక వల్లాంటి తీసుకొచ్చి ఆ పిల్లని వలలో వేసి ఒక మూట కట్టి బంతిని చేసినట్టు చేసి 2 పోట్లకి ఎత్తులు వదిలాడట. అవి పరిగెత్తుకొచ్చి కొమ్ములతో ఒక్క కుమ్మి లేపి కింద పడేసినట్ట. ఎముకలన్నీ స్థానం తప్పేసినాయి. ఎక్కడో కొనవూపునట్టే స్వయంగా నీరు దిగి వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఆ గదవ కింద కాలు పెట్టి మొఖం లేపి ఇట్లా లేపి, వాట్ వుడ్ యూ సే నా, ఇప్పుడు ఏమంటావు అంటే, ప్రభువా ఈ బిడ్డను రక్షించయ్యా, క్షమించని ప్రార్థన చేసి చనిపోయిందంట. పిచ్చెక్కిపోయి, ఇంత ధైర్యానికి కారణం ఏంటి? నా సైనికుల కంటే ఎక్కువ ధైర్యం వెలుకుందే అని మెంటలు వచ్చినట్టు అయిపోయి, ఈ ధైర్యానికి కారణం ఏంటని అడిగితే అప్పుడు చెప్పారంట, వాళ్ళ యేసయ్య మాటలు ఉన్న బైబిల్ అంటే వాళ్ళకి ధైర్యం వస్తుందని. పిచ్చోడైపోయి అతను బైబిల్ తెప్పించుకొని చదివాడంట. ఏముంది ఇందులో అని ఈరోజు చెప్తున్నాను. ఒక్క ఆడపిల్ల 10 మందిలో పెట్టి నగ్న దేహంతో అవమానపరచాలని ప్రయత్నం చేసిన, మాంసం ఉడికిపోతున్నా, చిత్రమైపోతున్నా, అందరూ చప్పట్లు కొడుతుండగా త్రొక్కబడుతున్నా, యేసే దేవుడు అంటూ నిలబడింది. ఈ ఆత్మను రక్షించమంటూ ఏడ్చింది. నీ పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్లపాటి భక్తి నువ్వు చేయలేవు. ఎన్ని మాటలు మాట్లాడతావు? ఈ రాత్రి ఈ పగల ప్రభు నేను అడుగుతున్నాడా, దేశమును దేవుడు పాడు చేయకుండా ఆగాలంటే వాళ్ళ గురించి కాదు కోపం వస్తా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా
నీవు మధ్యవర్తిగా లేకపోవటం వల్ల కోపం వస్తుంది. వస్తావా మధ్యవర్తిగా? విజ్ఞాపనలోకి వస్తావా? పరిచయలో నిలబడతావా? ప్రభు కోసం, ఈ దేశం కోసం పనిచేస్తావా? నిన్ను బట్టి జనములు రక్షించబడాలి. ఒక తీర్మానం చేయగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి, ప్రార్థన